నడిపించునావా నడి సాంద్రమున దేవా నా జీవన మార్గమున నా జన్మ తరింప నవ జీవన నావమున నా జన్మ తరింప నడిపించునావా ఫలము రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెతికినను రాధాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ
ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ జయజయమయ లోనుందని అర్పణగా లోకేశ జయమయ నడిపించునానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునానావా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా
ఎదుట నీవే తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా దేవేందును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము దేవేందును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ
అందరూ కలిసి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆత్మలో అనుగణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీకే అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలో తోటలోనే ద్రాక్షవల్లితో తను అంటు కట్టి స్థిరపరచావా నీ తోటలోనే ద్రాక్షవల్లితో తను అంటు కట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారిపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే అతిశయము నీవే, నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 3, 4, 5 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి 2 వచనాల్లో దేవుని యొక్క రాకడ గురించి. ఈ 14వ అధ్యాయం అంతా ఏంటంటే క్రీస్తు రాకడ యొక్క సూచనలు. 10, 11, 12, 13 ఇవన్నీ ఏంటంటే వచ్చినటువంటి శ్రమలు, రాబోతున్న యేసు ప్రభు రాకడకు ముందు 43 నెలలు 43 నెలలు అంటే 3.5 సంవత్సరాలు శ్రమ. క్రీస్తు రాకడకు ముందు 3.5 సంవత్సరాల శ్రమ వస్తుంది. 3.5 సంవత్సరాల శ్రమ ఎందుకు అని నాకు చిన్న డౌట్ వస్తే నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు నిండిన తర్వాత 3.5 సంవత్సరాలు ప్రభువారు అద్భుతమైనటువంటి సేవ భూమి మీద జరిగించాడు. ఆయన చేసిన సేవ యెరూషలేము, యోదయ, సమరయ ఆ పట్టణాల్లోనే ఆగిపోలేదు. అది విస్తరించుకుంటూ భారతదేశం దాకా ప్రపంచ దేశాలు నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా క్రీస్తుని ఆరాధించేటటువంటి దేశాలుగా మార్చబడ్డాయి. ఇప్పుడంటే ఒకళ్ళు తుమ్మితే వీధి చివరున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంట్లో తుమ్ముతుంటే. అలాంటి టెక్నాలజీ ఉందన్నమాట. కానీ ఆ దినాల్లో ఎటువంటి టెక్నాలజీ లేదు. ఒక వ్యక్తిని కలుసుకోవాలంటే, ఒక ఊరు వెళ్ళాలంటే ఇంచుమించు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఒక రోజు ప్రయాణం చేస్తేనే కానీ మరొక వ్యక్తితో కలిసి మాట్లాడడానికి అవకాశం లేని దినాలు అవి. అలాంటి రోజుల్లో మరి క్రీస్తు యొక్క సువార్త 3.5 సంవత్సరాలు చేసినటువంటి సువార్త ప్రపంచమంతా కూడా చాలా ప్రభావితం చేయబడింది. అలాగే 3.5 సంవత్సరాల క్రీస్తు యేసు ప్రభు వారు 2వ రాకడలో భూమి మీద కంటే మధ్యాకాశంలోకి వచ్చేటప్పటికి అపవాది దేవుని పిల్లలమైనటువంటి మనల్ని 3.5 సంవత్సరాలు శ్రమల గుండా నడిపిస్తాడు. అంటే దేవుని స్వరం వినకుండా, ఆయన యొక్క పిలుపుని అందుకోకుండా చేయడానికి మనల్ని ఏం చేస్తాడంటే శ్రమల పాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ శ్రమలు ఎదుర్కొన్నటువంటి వారికి ఈ 14వ అధ్యాయంలో క్రీస్తు యొక్క స్వరాన్ని వినగలిగేటటువంటి అవకాశాన్ని పొందుకుంటారు. అదే విషయం 14వ అధ్యాయంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభువారు 2వ రాకడలో 1,44,000 మంది. వీళ్ళు ఎవరు అంటే యాకోబు వంశములో 12 మంది గోత్రాల్లో పుట్టినటువంటి శ్రేష్ఠులు, ప్రాముఖ్యమైనటువంటి వారు వీళ్ళు. ఆ 1,44,000 మందిని ఆయన సమూహంగా తీసుకుని మధ్యాకాశంలోనికి కేంద్ర బిందువుగా సియోను పర్వతం, యెరూషలేము ప్రాంగణంలో ఉన్నటువంటి సియోను పర్వతాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని, సియోను అనగా ఏం చెప్పాను? పరలోకము అని చెప్పాను అన్నమాట. మరి పరలోకంలో ఉన్నటువంటి పరలోకాన్ని, భూమి మీద పిలువబడుతున్నటువంటి సియోను అని పిలువబడుతున్నటువంటి పరలోకం అని పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతానికి క్రీస్తు ఆయనకు సైన్య సమూహంగా
పాటలు పాడుకుంటూ సంగీతంలో వాయించుకుంటూ ఆయన రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని మొదటి 2 వచనాల్లో 14వ అధ్యాయంలో 2 వచనాల్లో మనం నేర్చుకున్నాం. ఈ 3-4 వచనాల్లో మనకి ఇంకా కొన్ని వివరణలు మనకి కనిపిస్తున్నాయి. 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉంటుంటే, వారు సింహముల ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను భూలోకములో నుండి మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరిగినటువంటి వారు నుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా నుండుటై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందులు అంటే నిందలేనటువంటి వారు. ఓకే, ప్రభు రాకడలో జరిగేటటువంటి విషయాలు ఆయన 100,00,000 బయట తీసుకోండి. వీరు ఒక కొత్త కీర్తన పాడుకుంటూ రాకడలోనికి రావడం జరుగుతుంది. అయితే వీరికి ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్, దేవునితో నిలవబడేటటువంటి వారికి ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటంటే, వారు ఎవరంట? స్త్రీ సాంగత్యము ఎరిగినటువంటి వారు, ఆ అపవిత్రతలు కానటువంటి వారు. అంటే స్త్రీ సాంగత్యం వలన అపవిత్రత వస్తుందా అంటే పెళ్లి చేసుకోకూడదా? చాలామంది దీన్ని ఏం చేస్తారంటే, పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే పరలోకం లేదు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే దీన్ని బోధిస్తూ ఉంటారు. అయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తూ ఉంటుంటే, వివాహము అన్ని విషయంలోనూ ఘనమైనది. అక్కడ మాత్రమే కాదు, మత్తయి సువార్తలో ఒక స్టేట్మెంటే ఇచ్చేస్తాడు యేసుప్రభు వారు. 19వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటుంటే, సార్ చదవండి చక్కగా. పురుషునిగాను స్త్రీనిగాను ఇందు నిమిత్తము పురుషుడు తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరులు. కాబట్టి వారికిను ఇద్దరు కాక ఏక శరీరులుగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అక్కడ ఒక స్టేట్మెంట్ యేసుప్రభు వారు ఇచ్చేస్తాడు. ఎవరు జతపరుస్తున్నారట? ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏముంది? స్త్రీ సాంగత్యము చేయకూడదు. వీళ్ళు ఎవరట? ఎత్తబడినటువంటి వారు, క్రీస్తుతో వస్తున్నటువంటి వారు ఎవరట? స్త్రీ సాంగత్యము లేనటువంటి వారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? ముందు వచనాల్లో వారు వివాహము చేసుకునుట మంచిది, మంచి విషయమని హెబ్రీ పత్రికలోను, మరలా మత్తయి సువార్తలోనేమో వారు ఎలాగుండాలట? దేవుడు జతపరిచిన వారు. మరి పరలోకానికి అధికారం లేనప్పుడు దేవుడు ఎలా జతపరుస్తాడు అని కూడా మనము ఆలోచించు. అంటే వివాహము పవిత్రమైనది, దేవుని దృష్టిలో ఎలాంటిది? పవిత్రమైనది. వివాహ బంధము పవిత్రమైనటువంటి బంధము. అయితే ఈ స్త్రీ వ్యభిచారులు, స్త్రీ సాంగత్యం అంటే ఏంటంటే, ఒక స్త్రీని వివాహం చేసుకుని మరొక స్త్రీని మోహపు చూపు చూడటం, మరో స్త్రీతోటి పాపము చేయటం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. దేవుడు నీకు సగభాగాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఆమెతో కలిసి ఉండరా, అతనితో కలిసి ఉండరా అని దేవుడు మనకు ఒక నియమ నిబంధనలు పెట్టాడు కుటుంబ వ్యవస్థలో. కానీ మనం ఏం చేస్తామంటే, కొంతమంది స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటున్నారు. ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, పురుషులనే కాదండి, స్త్రీలు కూడా
ఇలాంటి పాప నైజాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవుడై ఉండాలి. ఇది పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఏమండి, పురుషునికి మాత్రమే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నీ భర్తకు నీవు నమ్మకంగాను, నీ భార్యకు నీవు నమ్మకంగా ఉండాలి. వీరిరువురు ఎవరట? ఏక శరీరులు, ఒకటే శరీరం. కాబట్టి నీ భక్తి నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, భార్య తన భర్తకు దీవెనకరంగా ఉండాలి. ఈ 1,44,000 మంది కూడా వివాహం కానివారా అంటే అక్కడ రాయబడలే. వివాహము చేయబడినటువంటి వారు అనే విషయాన్ని అక్కడ రాయబడలే. కానీ వారు స్త్రీ సంభోగము లేనటువంటి వారు, అంటే ఏకపత్ని పురుషులు కలిగినటువంటి వారు, కుటుంబాన్ని సక్రమంగా ఏలగలిగినటువంటి వారు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇంకా ఏమని ఉందట? అదే వచ్చి చదవండి అమ్మా. స్త్రీ సాంగత్యం ఎరిగినటువంటి వారు గొర్రె పిల్ల ఎక్కడికి పోవనో అక్కడికెళ్ళా ఆయనను వెంబడించేవారట. వీళ్ళు ఎవరటండి? గొర్రె పిల్లను వెంబడించేవారు. ఎక్కడికి పోతున్నారో అక్కడికి వెంబడిస్తున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. గొర్రె పిల్లను మనం ఎందుకు వెంబడించాలి? గొర్రె పిల్ల అనగా ఎవరు? యేసు ప్రభువారు. వ్యభిచారి అయినను, అపవిత్రుడనైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు ఈ మాట ఏమని? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యానికంట వీళ్ళెవరట? హక్కుదారులు కారు. అసలు మొదట దేన్ని విడిచిపెట్టాలి? పరలోక రాజ్యం చేరాలంటే దేన్ని విడిచిపెట్టాలి? వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రమైనటువంటి క్రియలు విడిచిపెట్టాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలి, లోబి కలిగినటువంటి మనస్తత్వం. మనుషులు బాగానే ఉంటాం, కానీ సంపాదించింది మనం తినం. ఎంతసేపు పక్కోడు తిందామనేటువంటి ఆలోచనే తప్ప వాణ్ణి లోబి పిసిరి కొట్టాడు. ఏమండి, ఎవడెళ్ళడంట పరలోకం? పిసిని కొట్టాడు పరలోకం వెళ్ళడం. మీకు బాగా అర్థమవడం చెప్పాను అన్నమాట. పిసినారి పరలోక రాజ్యానికి వెళ్ళడం ఒక ఉదాహరణ. ఒకడు ధర్మశాస్త్రాన్ని బాగా చదివేశాడు, బాగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏం చేయాలి అంటే నీకున్నదంతా కూడా అమ్మేసి బేదలకు ఇచ్చేయి, నన్ను వెంబడించు అని అన్నాడు. అని అంటే వాడు వచ్చాడా? ముఖము చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. వాడెవడు? లోబి. ఈ వాక్యం ప్రకారం వాడెవడు? ధర్మశాస్త్రాన్ని బాగా చదివినా కానీ, బోధకుడు అని పిలిచినా కానీ, ఎన్ని చేసినా కానీ వాడిలో ఏముంది? లోబి గుణం ఉంది. అదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో దేవుడు రాయించాడు. పిసిని కొట్టోళ్ళు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. జాగ్రత్త. నీ పిల్లలకి ఇస్తానన్నది, నువ్వు వాగ్దానం చేసింది, ఇప్పుడు పిల్లలు దెబ్బలాడతారేమో. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎక్కువగా వాగ్దానాలు కూడా చేయకూడదు. మార్కులు వచ్చినప్పుడేమో నీకు అది గునేస్తాను ఇది గునేస్తానని మనం కంట్రోల్లో ఉండం కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉండలేదు. కాబట్టి బిడ్డలను బట్టే, తల్లిదండ్రులను బట్టే బిడ్డల యొక్క నడవడిక కూడా ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యం చేరబడాలంటే కొంచెం దాతృత్వం ఉండాలి. దాతృత్వం ఎప్పుడు వస్తుంది?
ప్రేమ కలిగేటటువంటి మనసు మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని బాగా పటిష్ఠించేసినంత మాత్రాన మనకి జాలి, దయ, కనికరం, ప్రేమ, అనురాగం వచ్చేస్తుందంటే రాదు. రాదు. అది దేవుడు ఇవ్వాలి మనకి. అది ఎప్పుడు వస్తుందంటే, దేవా నీవే నాకు దిక్కు, ఏదున్నా ఏది లేకపోయినా నీవు ఉంటే నాకు చాలునైనా అనే మనసు మనలో ఉన్నప్పుడు మన చుట్టూ ఏదున్నా సరే దాన్ని లెక్క చెయ్యం. ఒక మాట చెప్పనా, నీ బంగారం ఎక్కడ ఉంటుందో, నీ డబ్బు ఎక్కడ ఉంటుందో, నీ మనసు అక్కడ ఉంటుందని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? నీ మనసు దేవుని మీద ఉంటే పడిపోయిన డబ్బులను దండం పెట్టుకో. సింపుల్ రీజన్ ఇది. అర్థమైందా? పడిపోయిన డబ్బుల్ని నువ్వు దండం పెట్టుకో. బంగారం ఎవరైనా నీ చేతులకు ఇస్తే కళ్ళకు అద్దుకో. సింపుల్. నీ మనసు ఎక్కడుందో తెలుసా? లోకములో విలువైనటువంటి వాటి మీద నీ మనసు ఉంది కాబట్టే నువ్వు వాటికి నమస్కారం పెడుతున్నావు. డబ్బు ఈ రోజు నా దగ్గర ఉంటుంది, రేపు పొద్దున్న ఎక్కడ ఉంటుంది, రేపు పొద్దున్న అక్కడ ఉంటుంది, రేపు పొద్దున్న ఆ మూల ఉంటుంది, ఈ కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళిపోతుంది. ఆ పేరు కూడా ఒక అద్భుతమైనటువంటి పేరు ఇట్టారులేండి, లక్ష్మీదేవి అని. అలా దాని మీనింగ్ తెలిస్తే అసలు ఎవరు దాన్ని కూడా పెట్టుకోరు, పిలవరు, మనిషి పేరు కూడా పెట్టుకోరు. అది దాని గురించి మనకు అనవసరం లే. విషయం ఏంటంటే, మన డబ్బు ఎక్కడ ఉంటుందో మన మనస్సు, లోకంలో విలువైనటు దాని దగ్గర మన మనసు ఉంటే, అంటాను లోకంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని ప్రేమ, ఆయన ఔన్నత్యము, ఆయన గొప్పతనము చాలా విలువైనది. నేను అంటాను, ఈ లోకంలో డబ్బు సంపాదించిన వాడు గొప్పవాడా, ఆస్తి ఐశ్వర్యం సంపాదించిన వాడు గొప్పవాడా, ఉద్యోగాన్ని సంపాదించిన వాడు గొప్పవాడా, చక్కటి ప్రాపర్టీస్ని సంపాదించిన వాడు గొప్పవాడా, పిల్లలు కలిగిన వాడు గొప్పవాడా, పిల్లలు లేనివాడు గొప్పవాడా, లేకపోతే పని కలిగిన వాడు గొప్పవాడా? ఎవడు గొప్పవాడంటే ప్రభువుని కలిగిన వాడు గొప్పవాడు, దేవుని కలిగిన వాడు గొప్పవాడు. లాజరు ఏమీ లేదు అతని దగ్గర. ఒక ధనవంతుని దగ్గర పడిపోతున్నటువంటి రొట్టెలు తిని బ్రతికాడు. కానీ తన చనిపోయిన తర్వాత తన ఆత్మను దేవదూతలట పరలోకానికి మోసుకెళ్ళి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే లోకములో విలువైనది సంపాదించుకున్నాడు ఎవరు? లాజరు లోకములో ఉన్నప్పుడు విలువైనది ఏంటో సంపాదించుకోగలిగాడు. అదేంటి? దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు. ధనవంతుడు కూడా ఉన్నాడు, లోకంలో విలువైనటువంటి వాటన్నిటినీ సంపాదించుకున్నాడు, పరలోకాన్ని అతడు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ ఎఫెసీ పత్రికలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? వ్యభిచారులైనను అపవిత్రులైనను. అపవిత్రులు ఏంటి? అపవిత్రత ఎలా వస్తుంది? అపవిత్రత అని అంటే హృదయం నిండిన దాన్ని బట్టి వస్తుంది అపవిత్రత. పాపం చెయ్యాలి అనేటువంటి మనసు మనలో ఉంటే ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? పాపం చేస్తుందండి, సహకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది. కాబట్టి మన హృదయం ఏమవ్వాలి? అపవిత్రతతో నింపబడకూడదు. కాబట్టి అపవిత్రత, విగ్రహారాధన, దేవునికి చెందాల్సినటువంటి స్తుతి గమనించండి, దేవునికి చెందాల్సినటువంటి స్తుతి లోకములో ఉన్నటువంటి విగ్రహాలకు చెందకూడదు. ఏ వ్యక్తిని కూడా నీవు పూజించకూడదు, దేవుడు అని పిలవకూడదు. అది కూడా ఆరాధన. నిజంగా దేవుళ్ళలాగా నన్ను కాపాడాడండి, అది కూడా దేవునికి విరోధమైనటువంటి మాటే. ఒక మాట నేను చెప్తున్నాను గమనించండి, ఈ లోకంలో ఏ మనుషుడైనా నీకు సహాయం చేస్తున్నాడంటే ఏదో ఒక లాభాన్ని నీ నుండి ఆశిస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నీ నుండి లాభం అనేది దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేటి మానవుడు తన జీవన శైలి ఉంటుంది. కాబట్టి అపవిత్రత, లోభితత్వం ఉండకూడదు. క్రీస్తు యొక్క దేవుని యొక్క ఏముండాలి? దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా చెప్తున్నాను. దేవుడి రాజ్యానికి మనం ఎవరంట? హక్కుదారులం కాం. ప్రభా నీ రాజ్యంలో నేను వెళ్తానైనా, నీ బిడ్డలుగా నేను జీవిస్తానైనా,
నీ బిడ్డగా నేను బ్రతుకుతాను నాయనా అనేటువంటి మనసట మనలో రాదు ఎప్పుడైతే ధనాపేక్ష మనలో ఉంటుందో. వదిలేండి అలా వదిలేండి. ఇలాంటి మనసు మనలోకి ఉండకూడదు అని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క బాధ అమ్మ తీసిపో అమ్మ లోపలికి తీసిపో లోపల తీసిపో దిగండి. దేవుని యొక్క ఆవేదన మానవునికి అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్గా హోషేయ గ్రంథాన్ని రాయించాడండి. హోషేయ గ్రంథాన్ని రాయించాడు. 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే హోషేయ అనేటువంటి ఒక మంచి ప్రవక్త ఆయన. నేను కంప్లీట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఓకే, హోషేయ అనే గ్రంథం మీరు చదివితే మొదటి వచనాల్లో మనకు కనిపిస్తుంది. హోషేయ చక్కటి దైవజనుడు. అతను ఆ దైవజనుడిని ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటుంటే దేవుడు చాలా ఆవేదన పరుడుగా ఉంటే ఈ హోషేయకి అది అర్థం కాక దేవుని దగ్గర నిలవబడితే, నా బాధ ఏంటో నీకు అర్థం కావాలంటే, నా ఆవేదన ఏంటో నీకు అర్థం కావాలంటే పోయి ఈ పట్టణంలో ఉన్నటువంటి వ్యభిచారి ఒక ఆమె ఉంది, వెళ్ళి ఆ వ్యభిచారిని పెళ్లి చేసుకో, నీ జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటాడు. అర్థమైందా? దేవుని యొక్క బాధ దైవజనుడికి అర్థం కావడానికి, ఒక మానవుడికి అర్థం కావడానికి తన వివాహం చేసుకోమంటాడు హోషేయని. వెళ్ళి ఒక వ్యభిచారిని వివాహం చేసుకుంటాడు. ఆమెతో బిడ్డలు కంటాడు అతడు. వ్యభిచారి యొక్క గుణము, లక్షణాలు వివాహం చేయబడిన బిడ్డలు పుట్టినా తన గుణము మారలేదు. దాన్ని బట్టి భర్తకి ఎంత ఆవేదన ఉంటుంది. కష్టమందును, నష్టమందును, దుఃఖమందును, వ్యాధి ఎందును, బాధ ఎందును నిన్ను విడువక నీ యందు నమ్మకంగా కలిగి ఉంటానని ప్రమాణం చేస్తున్నానని ప్రమాణాలు చేసి వివాహం చేసుకుంటే, భర్తకు నమ్మకంగా లేకుండా వ్యభిచారి గుణాలు కలిగి ఉంటే ఆ భర్త బాధపడ్డా? అలాగే భార్య కూడా, భర్త కూడా చెడు తిరిగితే భార్య బాధపడ్డా? అయ్యో మాట్లాడరేటండి, బాధపడతారు కదా. ఈ విషయం అర్థం కావడానికి దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు. దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు. నీ భార్య కానీ నీ భర్త కానీ చెప్పిన మాట వినక తన విచ్చలవిడితనంగా తిరిగిందనుకోండి, నీకు ఎంత ఆవేదన వస్తుంది. అంతే ఆవేదన దేవుడు పడుతున్నాడు నిన్ను బట్టి. ఎందుకో తెలుసా? నీవు దేవునికి ప్రదానము చేయబడిన దానవు. అర్థమైందా? నీవు నేను నమ్మి బాప్తిసం పొందిన తర్వాత మనం ఎవరమట? క్రీస్తుతో ప్రదానము చేయబడినటువంటి వారము. పౌలు భక్తుడు తన పత్రికల్లో రాస్తాడన్నమాట ఈ విషయాన్ని. నేను చదివిస్తాను ఈ విషయాలు. మనం ఎవరమట? క్రీస్తుతో ప్రదానము చేయబడినటువంటి వారం. కానీ ప్రదానము చేయబడినటువంటి క్రీస్తుకి మనం ఎలా లేము? నమ్మకంగా లేము. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆవేదన కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఈ 1,44,000 మంది కూడా ఎలాంటి వారట? వారి పవిత్రతను వారు కాపాడుకున్నవారు. కాబట్టి ఈ భూమి మీద భక్తి అన్నంటే ఏంటో తెలుసా? మన పవిత్రతను మనం కాపాడుకోవడమే నిజమైనటువంటి భక్తి.
ఏంటండి చెప్పండి అందరూ కలిపి. మన పవిత్రతను మనం కాపాడుకోవడమే నిజమైనటువంటి భక్తి. మందిరానికి వచ్చేసి చక్కగా దేవునికి కానుకలు ఇచ్చేసి దశమ భాగాలు ఇచ్చేసి ఆ ప్రార్థనకి ముందు వచ్చినా వెనకాల వచ్చినా బైబిల్ చదివినా పాటలు పాడినా లేకపోతే అది చేసినా ఇది చేసినా ఏది చూస్తున్నాడంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ పవిత్రతను చూస్తున్నాడు. హృదయంలో నువ్వు ఎంత పవిత్రంగా జీవిస్తున్నావు, ఎంత పవిత్రత కలిగి ఉన్నావు అనే విషయాలను దేవుడు ఎప్పుడు కూడా పరిశీలనలోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి నేను అంటాను, పై వస్త్రం కాదు మార్చాల్సింది, హృదయాన్ని మార్చాల. మాట కాదు మారాల్సింది, బుద్ధి మారాల. బుద్ధి కాదు మారాల్సింది, హృదయం మారాల. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి 1,44,000 మంది కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిగా వారి జీవన విధాన శైలి ఉన్నదన్నమాట. అందుకనే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది చూడండి. యాలయనగా ఎక్కడికి నడిపిస్తాడట? మన పవిత్రతను మనం కాపాడుకుంటే జీవజలముల యొక్క బొగ్గు యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడుచువేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. yani మన పవిత్రతను మనం కాపాడుకుంటేనట మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? క్రీస్తు జీవజలముల యొద్దకు నడిపిస్తాడు. నెంబర్ 2 ఇంకోటి ఏంటి? మన కన్నుల యొద్ద ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ఏమంటే మనం ఏడుస్తూ ఉంటే మనుషులు ఓదారుస్తారేమో కానీ ఆ గంట సేపే ఆ కన్నీళ్లు కారుతున్న ఆ కన్నీళ్ళే మానవుడు తొడవగలడేమో కానీ దేవుడట మన ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడట? తుడిచివేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది ఎప్పుడు జరుగుద్ది? ముందు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనం పాటించినప్పుడు, మనం ఆచరణలోనికి తీసుకొచ్చినప్పుడు ఈ విధానాలు మనలోకి జరుగుతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇంకా చూద్దాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము నేను వాటిని ఎరుగుదును. చాలండి. అవి నన్ను వెంబడించును. ఇవన్నీ మనం పాటిస్తే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 14వ అధ్యాయం 4వ వచనంలో నుండి మనం నేర్చుకుంటున్నమాట. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఆయనను వెంబడింతురు. యేసు ప్రభువుని వెంబడించాలంటే మనం ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం అదే నేర్చుకుంటున్నాం. సాంగత్యం చేయకూడదు, వ్యభిచరించకూడదు, లోబి లాంటి గుణాలు ఉండకూడదు, ఇంకోటి విగ్రహారాధన ఉండకూడదు. వీటన్నిటి వల్ల దేవుడు ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు. కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలా? విడిచిపెట్టుకుని జీవజలంలో యొద్దకు నడిపించేటటువంటి క్రీస్తుని మనము అనుసరిస్తే మన కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి ఆయన ఏం చేస్తాడట? తుడిచివేసి అప్పుడు మనం ఏం చేస్తామట? గొర్రె పిల్ల యొక్క స్వరాన్ని మనం వింటాం. నా గొర్రెలు నా స్వరము వింటాయి. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా మొర వింటలేదండి. ఎందుకు వింటాడు? హృదయం నిండా పాపపు యొక్క ఆలోచనలే, దుష్ట తలంపులే. ఎప్పుడు చూసినా ఎవరిని ముంచుదాం, ఎవరిని పడేద్దాం, ఎవరిని నాశనం చేద్దాం, ఇలాంటి ఆలోచనలే తప్ప మనం బాగుపడదాం, మన జీవితాన్ని చూసుకుందాం, మన బిడ్డల భవిష్యత్తు చూసుకుందాం. నా కుటుంబం ఏంటి, నా భర్త చేతి పని ఏంటి, నా వృత్తి ఏంటి, నా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఇవేమీ మనం ఆలోచించడం లేదు. ఇవన్నీ ఆలోచించాలి తల్లిదండ్రులుగా, మరి కుటుంబంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వీటన్నిటిని కూడా ఆలోచన చెయ్యాలి. ఇవే సరి అయినటువంటి భక్తి యొక్క క్రమాలంటే. భక్తి క్రమాలంటే ఇవేనండి. ప్రార్థనతో పాటు మనం వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? ఆచరణలోనికి తీసుకురావాలి. కాబట్టి ఇవి ఎప్పుడైతే మనం ఆచరిస్తామో
దేవుడు ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము వింటే. ఇంకా నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఎరుగుదునని రాయబడలే. నేను వాటిని, ఆయన స్వరాన్ని వింటే చాలట నిన్ను గుర్తుపట్టేస్తాడు. నిన్న సంత మార్కెట్లో మాకు ప్రతి నెల వచ్చే పాస్టర్ గారు ఒక ఆయన కనిపించాడు. నేను ఆయన్ని గుర్తుపట్టాను, ఆయన నన్ను గుర్తుపట్టలే. ఆయన కొత్తిమీర కొంటున్నాడు, నేను పక్కన నిమ్మకాయలు కొంటున్నాను అనమాట. కుటుంబం అన్నాక ఇదంతా కామనే కదా, ఎవరు కొనంది ఉంది. ఓకే, విషయం ఏంటంటే నేను నిమ్మకాయలు కొంటున్నాను, ఆయన కొత్తిమీర కొంటున్నాడు. నేను ఆయన చూసి గుర్తుపట్టి ఇలా ఆగాను, కాసేపు అలా చూస్తున్నాను. ఆయన నన్ను చాలా విచిత్రంగా చూస్తున్నాడు. చూస్తూ ఉంటుంటే గుర్తుపట్టారా అని నేనే అడిగా. ఎవరండి మీరు అని అడిగాడు. చేజంపూడి పాస్టర్ గారిని అన్నాను. అయ్యి బాబోయ్ పాస్టర్ గారు, మీరు సంత మార్కెట్కి వస్తారని నేను అనుకోలేదండి. ఎవడో కూరగాయలు కొనుక్కోడేటి, నేనేమో ప్యాంటు సకానికి మడతెట్టేసాను, బంద్ కదా, చిన్న గొడుగొట్టు వేసుకున్నాను. అంటే ఎక్కడ చూసిన దానికి మార్కెట్లో చూసిన దానికి అసలు పొంతని నేను గుర్తించాను. ఎందుకు గుర్తించాను? ప్రతి నెల నా నుండి ఏ లాభము ఆశించకుండా టయానికి సమయానికి ప్రతి నెల 3వ మంగళవారం ఆయన ఇక్కడికి వస్తున్నాడు. నా దగ్గరకు వచ్చిన వాడిని నేను గుర్తుపట్టకపోతే నేను అసలు సరైనటువంటి లీడర్నే కాదు. నేను గుర్తుపట్టాను, ఆయన గుర్తుపట్టలే. వెంటనే నన్ను నేను పరిచయం చేసుకోగానే, అయ్యో అయ్యగారు మిమ్మల్ని చూడడం నాకు చాలా బ్యాగింగ్ ఉందండి, రండి టీ తాగుదామండి అని లాక్కెళ్తున్నాడు. టీయా వద్దు, ఏమొద్దండి, మీరు చక్కగా కూరగాయలు కొనుక్కోండి, నేను వెళ్ళిపోతాను, నాకు లేట్ అవుతుందని చెప్పి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే, అతడు నమ్మకంగా నా దగ్గరకు వస్తున్నాడు కాబట్టి, అతడు నన్ను గుర్తించకపోయినా అతడు నా మీద చూపించినటువంటి ప్రేమను బట్టి నేను ఆయన్ని గుర్తించాను. దేవుడు అదే అంటున్నాడు, నీవు దేవుని స్వరాన్ని వినగలిగితే నువ్వు గుర్తించక్కర్లే, ఆయనే గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ దేవుడు నిన్ను గుర్తిస్తాడు. కానీ నువ్వు చేసే పని నమ్మకంగా చేసుకుంటూ పోవాలా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనుకుంటాడు, నాకు తెలిసి ఆయన అనుకుంటాడు, ఓహో పాస్టర్ గారి దృష్టిలో నేను ఉన్నాను అని ఆయనకు ఒక నమ్మకం వచ్చేసింది. కాబట్టి దేవుడు గుర్తించే టైం ఒకటి వస్తుంది నీకు, అప్పుడు తెలుస్తుంది నీకు ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన గుర్తించేటంత వరకు కూడా నువ్వు ఎలాగుండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన స్వరము వినేవారిగా ఉండాలి. ఆయన ఏం చేస్తారట? నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. దేవుణ్ణి ఏం చేసేయాలి? మనం వెంబడించే వారిగా ఉండాలని మరి ప్రభు వారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునికి గుర్తుండాలంటే ఎలాగుండాలి? ప్రకటన గ్రంథం మనం చూస్తూ ఉంటుంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితమగు జనమునను ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను, అతను లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి. ఇదే యెహోవాకు. ఇక్కడ విషయం ఏంటంటే క్లారిటీగా, అలనాడు అంటే పాత నిబంధనలో దేవుని దగ్గర గుర్తింపు పొందాలంటే, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారు తెలుసండి? వారి పంటలోనూ వారి పశు సంపదలోనూ ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవునికి ఇచ్చేవారు. ప్రథమ ఫలం తీసుకొచ్చిన వాడు దేవుని మందిరంలోనికి అడుగుపెట్టి దేవుని ఆరాధించేవారు. ఈ ఆచారం ఎక్కడిదే కాదు, ఆదాముకు పుట్టినటువంటి కయ్యేను హేబేలు కూడా
ఏం తీసుకొచ్చారు? శ్రేష్టమైనటువంటి బలిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి దేవుణ్ణి అక్కడ ఆరాధన చేశారు. ఒకడు ఒక ఆరాధన ఏమో దేవుని చెంతకి వెళ్ళింది, ఇంకొకడేమో దేవుని చెంతకి వెళ్ళలేదు. అందులో కోపం వచ్చింది, ఒకడిని చంపేశాడు. ఇది ఒక స్టోరీ. ఆ స్టోరీ కాదు నేను చెప్పేది. ఏంటంటే వారి వారి పంటలో నుండి, వారి పశువులలో నుండి శ్రేష్టమైనది ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. ఇదే విధానం పాత నిబంధనలో మీరు ఎక్కడ చూసినా కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు కలిగిన దాంట్లో ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవునికి బలిగా ఇచ్చేవారు, దేవుని మందిరానికి ఇచ్చేవారు. ఇది ఇచ్చుట వలన దేవుడు వారిని ఆశీర్వదించేవాడు, దేవుడు వారిని గుర్తించేవాడు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని పాత నిబంధనలో వారు పొందుకునేవారు. ఈ ఆచారం అనేది పాత నిబంధనలో వస్తూ ఉండేది. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు రాయించాడు. చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అమ్మ కొత్త వారు చదవండి. 4 సార్లు చదివ తల్లి, నువ్వు చదవమ్మా. అరుణ్ గారు. ఆయన తాను స్తుతించిన వాటిలో ఎవరండి? మనము